హరిహరేశ్వర జన్మ వృత్తాంతం గురించి మీకు తెలుసా? పురాణాల ప్రకారం ఈ సృష్టిని నడిపించే శక్తులు ఇద్దరు. ఒక సృష్టి పాలకుడైన శ్రీమన్నారాయణుడు, మరొకరు సంహారకుడైన మహాదేవుడు శివుడు. వీరిద్దరి శక్తి కలయికే ఈ హరిహర స్వరూపం. ఈ కథ ఏకాసురుడు అనే అహంకారి రాక్షసుడితో మొదలవుతుంది. అతను బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేసి ఒక వింతైన వరాన్ని కోరుకున్నాడు. నా మరణం ఏ ఒక్క దేవుడి చేతిలో గాని, రాక్షసుడి చేతిలో గాని జరగకూడదు. కేవలం విష్ణువు వల్ల గాని, కేవలం శివుడు వల్ల గాని నాకు మరణం ఉండకూడదు. పాలకుడు సంహారకుడు ఇద్దరు కలిస్తేనే నా అంతం జరగాలి. బ్రహ్మదేవుడు వరం వల్ల అజేయుడిగా మారిన ఏకాసురుడు ముల్లోకాలను పీడించడం మొదలు పెట్టాడు. స్వర్గాన్ని ఆక్రమించి దేవతలను హింసించాడు. ఏ దేవుడు తన శక్తిని ఉపయోగించినా అతనిని ఓడించలేకపోయాడు. ఎందుకంటే అతని వరం అతనికి ఒక గొప్ప కవచంలా మారింది. సృష్టిలో సంక్షోభం పెరిగిపోవడంతో దేవతలందరూ విష్ణువును మరియు శివుడిని వేడుకున్నారు. విశ్వ సమతుల్యత కోసం విష్ణువు మరియు మహాదేవుడు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా వైకుంఠం మరియు కైలాసం శక్తులు ఒకటిగా మారిపోయాయి. శరీరంలో సగభాగం హరి విష్ణువు, మిగిలిన సగభాగం హరుడైన శివుడు. ఒక చేతిలో సుదర్శన చక్రం, మరో చేతిలో త్రిశూలం, శిరస్సుపై ఒకవైపు కిరీటం, మరోవైపు చంద్రవంక. ఈ దివ్యమైన హరిహర స్వరూపాన్ని చూడగానే ఏకాసురుడు గర్వం అణిగిపోయింది. హరిహరుడు ఒక్క ప్రహారంతో ఏకాసురుడు మరణించి మోక్షాన్ని పొందాడు. ఈ అద్భుత లీల జరిగిన పవిత్ర భూమిని హరిహరేశ్వర అని పిలుస్తారు. సృష్టి పాలకుడు మరియు సంహారకుడు వేరు కాదు, ఇద్దరు ఒకే పరమ సత్యమని ఈ కథ మనకు బోధిస్తుంది. మీకు ఈ కథ నచ్చితే ఈ హరిహర స్వరూపం గురించి మరిన్ని వివరాలు కానీ లేదా మరేదైనా పురాణ గాథ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద కామెంట్ చేయండి.